ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 145 అధ్యాయం 9వ వచనం. Psalm 145 and verse 9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యం మీద ఉన్నవి. The Lord is good to all, and his tender mercies are over all his works. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని మధురమైనటువంటి దేవుని మాటలు వినటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరి ఇంటిలో అందరూ క్షేమంగా ఉన్నారండి? కుటుంబంలో సమాధానంగా ఉంటున్నారా? భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన సమాధానం ఉన్నదా? అవునండి, నేటి దినాల్లో సాతానుడు ఆయా రీతిలుగా కుటుంబాల్లో అశాంతిని తీసుకువచ్చి ఆత్మ సంబంధమైన జీవితానికి అడ్డుబండగా ఉంటున్నాడు. కాబట్టి వాడిని జయించాలంటే ఒకే ఒక మార్గము, ఉదయకాల సమయంన దేవునితో సహవాసము. పిల్లరా, వాక్య ధ్యానము మనల్ని, మన కుటుంబాలను కడుతుంది. ఈ సత్యాన్ని గుర్తించి వాక్యం నిర్లక్ష్యం చేయకుండా ధ్యానించండి, ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చేస్తారు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే యెహోవా అందరికీ ఉపకారి అని ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని జరుగుతున్నప్పుడు దేవుడు నాకు అపకారం చేస్తున్నాడు అనుకుంటుంటాం. వాక్య సత్యం ఏమిటంటే ఆయన ఎవరికి అపకారము చేయడు, కానీ మన క్రియల ద్వారా మనం నష్టపోతుంటాం. మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం తీసుకునే కొన్ని నిర్ణయముల ద్వారా మన జీవితాల్లో నెమ్మది ఉండదండి. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది చేయాలనుకున్నా, మొట్టమొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటే ప్రతి విషయంలో కూడా మన జీవితాల్లో జయ జీవితం కలిగి ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపగల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా జీవితాల్లో ఎన్ని ఉపకారములు, ఎన్ని ఆశ్చర్యకార్యం చేస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు. ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం, అందును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. తిరిగి మాతో మాట్లాడుతున్నారు, యెహోవా అందరికీ ఉపకారి అని. అవునైనా, మీరు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపకారం చేసే దేవుడు. కొన్నిసార్లు మా యొక్క నిర్ణయాలు బట్టి, మేము నడిచే నడకను బట్టి, తలంచే తలంపును బట్టి ప్రభువా నష్టపోతాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మా జీవితాల్లో ఉంటాయో, దేవుని చిత్తానుసారంగా తలస్తాం, ఆలోచిస్తాం, నడుస్తాం. తద్వారా మేము, మా కుటుంబాలు ఎంత క్షేమకరమైనటువంటి జీవితాలు కలిగి ఉంటాం నాయన. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి కుటుంబంలో మీ ఆత్మ ద్వారా నడిపించండి. వారి జీవితాల్లో ప్రభువా ఉన్నటువంటి ప్రతి లోటు, అవసరం తీర్చండి. యేసు నామములో గొప్ప జయముంది అనే సత్యాన్ని గుర్తించి ప్రభువా, ఈ నామం ద్వారా ప్రతి వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువా, మరి వ్యక్తిగతంగా కుటుంబాల్లో గొప్ప క్షేమాభివృద్ధిని చూడడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మెరికల కింద భద్రపరచండి. ఏ అపాయము నీ గుడారము సమీపించదన్న వాగ్దానము మా ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.